ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు దేవర సినిమా రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏపీలో మాత్రం దేవర సినిమాకి 14 రోజులు అన్నారు. అది 10 రోజుల దాకా టికెట్ రేటు పెంచుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. ఏం చెప్తారండి? 10 రోజులకే తగ్గించడం మంచిది. ఎందుకంటే 10 రోజులు తగ్గిస్తే ఇప్పుడు ఆ సినిమాకి అంత డబ్బు ఖర్చు పెట్టి వచ్చే ఆడియన్స్ తగ్గిపోవటమే వీటి వల్లేనమ్మా. ఆడియన్స్ తగ్గిపోవటమే ఈ కాస్ట్లీ రేట్ల వల్ల. కాస్ట్లీ రేట్ల వల్ల ఆ క్రేజ్ ఉన్న వాళ్ళు 1-2 రోజులు ఖర్చు పెట్టి చూడగలరు, కానీ మిగతా వాళ్ళంతా చూస్తున్నాగా థియేటర్లో హౌస్ఫుల్స్ ఉంటుందా. 3వ రోజుకే హౌస్ఫుల్స్ ఎందుకు ఉంటుందా? పెద్ద సినిమాలు, బాగున్న సినిమాలు కూడా రేట్ల వల్ల వీళ్ళకేంటంటే రేట్లు ఎక్కువ పెట్టేసి సగం హౌస్ఫుల్ అయినా చాలు అనే పద్ధతులు. అలా కాకుండా ఈ 10 రోజులు కూడా నా ఉద్దేశం ఎక్కువ, ఒక వారం రోజులు చాలు. హైయెస్ట్ రేటుకి ఒక వారం రోజులు పెడితే మిగతా మామూలు పబ్లిక్ చూడటానికి అందుబాటులోకి ఉండాలి. ఈ హైయెస్ట్ రేట్ వల్ల మామూలు ప్రజలకు అందుబాటులో ఉండదు కదా, సామాన్య ప్రేక్షకుడికి అందుబాటు కాదు. అది వాడి జేబుని మనం కొలగొట్టడం అవుతుంది. అది కరెక్ట్ కాదు. సరే ఇదే ఖర్చు అంటున్నారు, ఇది అంటున్నారు కనుక ఒక 1 వీక్ వరకు ఎలిజిబుల్ తప్పితే లక్కీగా బెనిఫిట్ షోలు లేవు. ఆ బెనిఫిట్ షోలు చేసి ఇంతకుముందు ఇంకా కప్పు చేశారు, ఎవరికి అందుబాటులో ఎక్కడ బెనిఫిట్ షోలు లేవు. ఒరిజినల్ షో శుభ్రంగా సినిమా అందరూ చూసే, అందరికీ అందుబాటులో సినిమాగా ఉండాలి. అది అందరం రాట్స్పోర్ట్లాగా 400, 500 అంటే మామూలు ఒక ఉన్నాడమ్మా ఫ్యాన్స్, ఒక సామాన్య 40,000, 50,000 సంవత్సరం నెలకు సంపాదించేవాడు ఉన్నాడు. వాడు 500 పెట్టి వాడు వెళ్ళ 1000 రూపాయలు టికెట్ ఖర్చు పెట్టి రానుపోలు పెట్టుకుని వెళ్తాడా? ఆ 3 సార్లు ఆలోచిస్తాడు కదా. అది అందరికీ అందుబాటులో ఉన్న రేటు అనేది ఉండాలి. అది ఈ ఎక్స్ట్రా పెంచింది ఒక వారమే చాలు, 10 రోజులు కూడా ఎక్కువ నా దృష్టిలో అయితే.